హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి నుంచి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్. ఈ పోస్టులన్నింటినీ కూడా పర్మనెంట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులతో పాటు తెలంగాణ అభ్యర్థులు కూడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు ఈ పోస్టులకు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. జస్ట్ 10+2 క్వాలిఫికేషన్ మీద కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని అందించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. సో మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి నుంచి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్, లైబ్రేరియన్, ఎస్ఏఎస్ ఆఫీసర్, ఎస్ఏఎస్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్, సీనియర్ టెక్నీషియన్, అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఈ పలు రకాల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి 1 వేకెన్సీ, ఇంకా జూనియర్ ఇంజనీర్కి సంబంధించి 2 వేకెన్సీస్, ఎస్ఏఎస్ అసిస్టెంట్ అలాగే ఎస్ఏఎస్ ఆఫీసర్ కలిపి 2 వేకెన్సీస్ ఉన్నాయి. లైబ్రేరియన్కి సంబంధించి 1 వేకెన్సీ, రిజిస్ట్రార్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. సో ఈ విధంగా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి యూఆర్ క్యాండిడేట్స్కి టోటల్గా 10 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ క్యాండిడేట్స్కి 2, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ ఉంది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలనేటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. జూలై 10వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసి అప్లికేషన్ ఫామ్ని మీరు ఆ పర్టికులర్ ఎన్ఐటికి సంబంధించిన అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి మీరు వచ్చే నెల 19వ తేదీలోపు హార్డ్ కాపీని పంపించాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి ఎన్వలప్ మీద మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ అలాగే టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఈ మూడిట్లో ఏదో ఒక దాని ద్వారా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ గ్రూప్ సి కింద కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 27 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే మిగిలినటువంటి వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వారికి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి 10+2 క్వాలిఫికేషన్ కలిగి ఇంగ్లీష్లో టైపింగ్ స్పీడ్ అనేది 35 words/minute ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే ప్రొఫిషియన్సీ ఇన్ అదర్ కంప్యూటర్ స్కిల్స్ అలాగే స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉన్నాయో వారికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారని ఇక్కడైతే మెన్షన్ చేశారు. కాబట్టి 10+2 క్వాలిఫికేషన్ నుండి మీకు గనక ఈ యొక్క టైపింగ్ స్పీడ్ 35 words/minute ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి. తర్వాత ఇంకొక వేకెన్సీస్ వచ్చేసి మనకి సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి ఇక్కడ గ్రూప్ సి కింద కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. 33 సంవత్సరాలలోపు వయసు ఉండాలి ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి. సీనియర్ సెకండరీ 10+2 60% ఆఫ్ మార్క్స్ కలిగి, అది కూడా సైన్స్ స్ట్రీమ్లో 60% ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. లేదా 10+2లో 50% ఆఫ్ మార్క్స్ అలాగే ఐటీఐ కోర్స్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. లేదా సీనియర్ సెకండరీ అంటే 10th క్లాస్ పాస్ అయ్యి దానితో పాటు 60% ఆఫ్ మార్క్స్ తోటి ఐటీఐ కలిగి అలాగే 2 years డ్యూరేషన్ ఇన్ ఈ పర్టికులర్ ఐటీఐ అప్రోప్రియేషన్ ట్రేడ్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. సో ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా అట్లీస్ట్ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ పోస్టులకి ఖచ్చితంగా సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. తర్వాత ఇంకొక వేకెన్సీ వచ్చేసి టెక్నీషియన్కి సంబంధించి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ సి కింద భర్తీ చేస్తున్నారు. 27 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. ఈ పోస్టులకి సంబంధించి కూడా మీరు సైన్స్ స్ట్రీమ్లో 10+2 చేసినా లేదా ఐటీఐ 10+2 చేసినా లేదా 10th పాటు ఐటీఐ చేసినా అప్లై చేయొచ్చు. లేదా డిప్లొమా చేసినా అప్లై చేయొచ్చు. కాబట్టి 10+2 క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి. తర్వాత ఇంకొక వేకెన్సీ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ లేదా ఎస్ఏఎస్ అసిస్టెంట్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి ఈ 3 రకాల పోస్టులకి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. జూనియర్ ఇంజనీర్కి సంబంధించి బీఈ లేదా బీటెక్ అనేది సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసినట్లయితే జూనియర్ ఇంజనీర్ పోస్టులకి అప్లై చేయొచ్చు. లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినా అప్లై చేయొచ్చని మెన్షన్ చేశారు. మీరు బీటెక్ చేసినా ఆ పర్టికులర్ స్ట్రీమ్స్లో లేదా డిప్లొమా చేసినా కూడా అప్లై చేయొచ్చు జూనియర్ ఇంజనీర్ పోస్టులకి.
అలాగే ఎస్ఏఎస్ అసిస్టెంట్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా ఆర్ట్స్ లేదా కామర్స్లో కనుక మీరు చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ పోస్టులకు అప్లై చేయండి. ఇంకొక వేకెన్సీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్కి సంబంధించి ఎస్ఏఎస్ ఆఫీసర్ అని ఒక పోస్ట్ ఉంది కదా, సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. 35 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి లైబ్రేరియన్కి సంబంధించి గ్రూప్ ఏ కింద ఒక పోస్ట్ ఉంది. 56 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. మాస్టర్స్ డిగ్రీ లైబ్రరీ సైన్స్లో చేసినట్లయితే అప్లై చేయొచ్చు. వీరికి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. ఇంకా రిజిస్ట్రార్కి సంబంధించి మనకి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఐ థింక్ ఒక వేకెన్సీ అయితే ఉంది. ఈ రిజిస్ట్రార్కి సంబంధించి గ్రూప్ ఏ కింద వేకెన్సీస్ ఉన్నాయి. 56 సంవత్సరాలలోపు వయసు అయితే ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులని డిప్యూటేషన్ మీద భర్తీ చేసినట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత ఈ పోస్టులకి సంబంధించి ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ అప్లికేషన్ మీరు ప్రింట్అవుట్ తీసి పర్టికులర్ అడ్రస్కి వచ్చే నెల 19వ తేదీలోపు పంపించాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చే నెల 10వ తేదీలోపు కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సపరేట్ ఆన్లైన్ అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఫర్ ఈచ్ క్యాడర్ ఆర్ గ్రేడ్ అలాంగ్ విత్ ప్రిస్క్రైబ్డ్ ఫీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ ఉంది జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. అదే ఎస్సీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ ఉంది. సో మీరు కనుక సపరేట్ పోస్ట్కి మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఇంకొక అప్లికేషన్ ఇంకోసారి ఫీ పే చేసి పెట్టుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. కాబట్టి ఈ విధంగా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.